మీకు తెలుసా, ఒక చిన్న పురుగు మరిగే రసాయనాలను తుపాకీలాగా పేల్చగలదు. ప్రకృతి యొక్క అద్భుతమైన రక్షణ యంత్రాంగంలో ఒకటి. ఈ బీటిల్ ముఖ్యంగా ఎక్కడెక్కడ ఉంటుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణ ప్రాంతాలు మరియు సమశీతోష్ణ ప్రాంతాల్లో నివసిస్తుంది. బాంబార్డియర్ బీటిల్ ఈ రసాయన క్రియలు ఏ విధంగా జరుగుతాయంటే, దీని రసాయనిక వ్యవస్థ ఈ విధంగా ఉంటుంది. బీటిల్ కడుపులో 3 ప్రత్యేక గదులు ఉంటాయి. ఒకటి హైడ్రోక్వినోన్, రెండోది హైడ్రోజన్ పెరాక్సైడ్, మూడోది రియాక్షన్ ఛాంబర్, అంటే దీన్నే మిక్సింగ్ గది అంటారు. అంటే దీనిలో మొదటి 2 రసాయన పదార్థాలు మిక్సింగ్ జరిగే ప్లేస్ అన్నమాట. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు, అంటే వేరే జీవులు అటాక్ చేసినప్పుడు, ఈ రియాక్షన్ ఛాంబర్లో ఆ 2 రసాయన పదార్థాలు ప్లస్ ఎంజైమ్స్తో కలిపి చర్య జరుగుతుంది. ఈ చర్య వల్ల సుమారు 100 డిగ్రీల వేడి ఉత్పత్తి అవుతుంది మరియు ఈ ఒత్తిడి వల్ల పేలుడు సంభవించి వేడెక్కిన విషపు గాలిని శత్రువులపై పేల్చుతుంది. బీటిల్ తన స్ప్రేను వివిధ దిశలలో కావలసినట్టు విడుదల చేయగలదు. మరి ఇంత పేలుడు జరిగితే బీటిల్ ఎందుకు పేలిపోవట్లేదంటే, ఈ పేలుడు ఒకేసారి కాకుండా వాల్వుల వంటి నిర్మాణం ఉండడం వల్ల నెమ్మదిగా స్ప్రే అనేది చేయగలదు. దీనికి ముఖ్యంగా శత్రువులు ఎవరంటే కప్పలు, పక్షులు, సాలిడ్ పురుగులు. శాస్త్రవేత్తలు ఈ రసాయన నియంత్రణ వ్యవస్థను అధ్యయనం చేసి రోబోటిక్స్ మరియు సెల్ఫ్ డిఫెన్స్ స్ప్రే వంటి నిర్మాణాల్లో ఇటువంటి అప్లయన్స్లలో ఉపయోగిస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.